బ్రేకింగ్ న్యూస్ ప్రధాని టూర్ విజయవంతం చేయడంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సభకు రైతులు భారీగా తరలి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. ఉండవల్లిలోని తన నివాసంలో అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి భూముల అభివృద్ధిపైన చర్చిస్తున్నారు. మోదీ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ప్రధాని టూర్ నేపథ్యంలో సభకు భారీగా రైతులు తరలి వచ్చే విధంగా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. అమరావతి నుండి శివ. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే వచ్చే నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి కూడా విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపుగా 34,000 ఎకరాలకు సంబంధించి 55,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కింద కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వారందరికీ దాదాపుగా రిటర్నబుల్ ప్లాట్లను కూడా తిరిగి కేటాయించారు. అయితే అక్కడ అభివృద్ధికి సంబంధించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో గత వైసీపీ సర్కార్ ఎటువంటి అభివృద్ధి కానీ ఏం చేసిన పరిస్థితి కనిపించలేదు. చివరికి గత ప్రభుత్వం వేసిన రోడ్లకు ఉన్న ఇసుక కంకరను కూడా తరలించుకుపోయిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగానే వచ్చే నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 92 పనులకు సంబంధించి దాదాపుగా 64,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే కొద్దిసేపు క్రితమే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ ప్రాంతానికి సంబంధించి రానున్న రోజుల్లో మీ ప్రాంతంలో ఏ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు వస్తున్నాయి, ఏ గ్రామంలో ఎటువంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఏంటి, భవిష్యత్తులో జరగబోతున్న అభివృద్ధి ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రైతులకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో కొంత జాప్యం జరుగుతుంది, దాన్ని సర్వేగా పూర్తి చేయాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. అలాగే ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులకు ఇస్తున్న కౌలుని మరొక 3 సంవత్సరాల పాటు పొడిగించాలని చెప్పి కూడా రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దాంతోపాటుగా రాజధాని ప్రాంతానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల పరిశ్రమలను కొంచెం ఎక్కువగా రాజధాని ప్రాంతంలో తీసుకురావాలి. విద్యా, వైద్యం, ఉపాధిని రాజధాని ప్రాంత రైతులకు కొంత ఉచితంగా కల్పించి, అంటే ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించి కూడా కొంత ఉచితం ఎవరైతే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇస్తారో వారందరికీ విద్యా వైద్యం ఉచితంగా అందేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులైతే సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో రాజధాని జరుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని విజయం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు వారిని అయితే కోరారు. అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి. ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకాలి. ఏదైతే గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి చిహ్నంగా కూడా ఘన స్వాగతం పలకాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే రైతులకు పిలుపునిచ్చారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ప్రధాని టూర్ కు సంబంధించి ప్రధాని సభకు భారీగా రైతులు తరలి రావాలంటూ కూడా చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రైతులతో భేటీ నిర్వహించారు.